హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజారెడ్డి. మనము ఒక కంపెనీని స్టార్ట్ చేశామని గతంలో ఒక వీడియోలో పోస్ట్ చేయడం జరిగింది. చాలామందికి కూడా మనం కంపెనీ స్టార్ట్ చేశామని తెలుసు. మన కంపెనీ పేరు వచ్చేసరికి ఎస్బిఎంఎస్ ఇన్ఫ్రా డెవలపర్స్. ఎస్బిఎంఎస్ అంటే ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళ క్లారిటీ ఇద్దామని ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను. ఎస్బిఎంఎస్ అంటే శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి. నాకు మల్లికార్జున స్వామి అంటే చాలా సెంటిమెంటు, అందుకని ఆ పేరుని చూస్ చేసుకోవడం జరిగింది. ఇంకా మనం వెంచర్ గురించి మాట్లాడుకుంటే, ఈ కంపెనీ స్టార్ట్ చేసినాక ఇది మొట్టమొదటి వెంచర్ అండి మనకి. ఎంతో సుదీర్ఘ అనుభవం తర్వాత చాలామంది కంపెనీలలో పార్ట్నర్స్గా చేసి అలా ఇలా చాలా కంపెనీలలో వర్క్ చేయడం జరిగింది. అలా కాకుండా నేనంటూ ఒక ఓన్గా కంపెనీ స్టార్ట్ చేయాలని ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. మనం స్టార్ట్ చేసినాక మొట్టమొదటి ప్రాజెక్టు షాద్నగర్ హైవేలో హైవే ఫేసింగ్ వెంచర్ తీసుకోవడం జరిగింది. ఇంకా మనకు అప్కమింగ్లో కూడా ఒక 2-3 మంత్స్లో ఇదే హైవేలో ఇంకా 1 or 2 ప్రాజెక్ట్స్ లాంచ్ చేయబోతున్నాము. పర్టికులర్గా ఈ వెంచర్ గురించి మాట్లాడుకుంటే, ఈ వెంచర్ మొత్తం 10.5 ఎకరాలలో ఉందండి. దీనికి ఆల్రెడీ డిటిసిపి అప్రూవల్ కూడా ఉంది. దీనికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కల్పిస్తున్నాము. అలాగే ప్లాట్ సైజెస్ కనుక చూసుకుంటే, ఇక్కడ మనకు 183 స్క్వేర్ యార్డ్స్ నుంచి 400 స్క్వేర్ యార్డ్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయి. కమర్షియల్ ప్లాట్స్ కోసం చాలామంది కాల్ చేశారు గతంలో పోస్ట్ చేసిన వీడియోకి. దయచేసి మళ్ళీ చెప్తున్నానండి, కమర్షియల్ ప్లాట్స్ అన్నీ సోల్డ్ అవుట్ అయినాయి. ఇంకా ఈ వెంచర్లో డెవలప్మెంట్స్ కనుక చూసుకుంటే, ఈ వెంచర్ మొత్తం 40 ఫీట్ అండ్ 33 ఫీట్ ఇంటర్నల్ రోడ్స్ ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా సీసీ రోడ్స్ వేయడం జరిగింది. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, ఇలా అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ కూడా అయిపోయాయి. ఆల్మోస్ట్ చిన్న చిన్న పనులు ఉన్నాయండి, అవి ఎండింగ్లో ఉన్నాయి. ఇంకా మనం డెవలప్మెంట్స్ కాకుండా ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ కనుక చూసుకుంటే, కేవలం ఈ ప్రాజెక్ట్ నుంచి షాద్నగర్ టౌన్కి 1/2 కిలోమీటర్లో రీచ్ అవ్వచ్చండి. 1/2 కిలోమీటర్ కంటే కూడా తక్కువనే ఉంటుంది. అలాగే ఎన్ఆర్ఎస్సికి కూడా కేవలం 1.5 కిలోమీటర్ లోపే ఉంటామండి. అలాగే మనం రాయకల్ టోల్గేట్ కంటే కూడా 2 కిలోమీటర్స్ బిఫోరే ఉన్నామండి. ఈ వెంచర్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్కైనా లేదా ఇమీడియట్గా ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా బెస్ట్ వెంచర్ అని చెప్పొచ్చండి. మీరు ఫిజికల్గా ఒకసారి విజిట్ చేస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. చాలా మంచి వెంచర్ అండి. ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఎవరైనా చేయాలి అనుకున్న వాళ్ళు దయచేసి మిస్ చేసుకోకండి. ఇక్కడ చాలా త్వరగా రిటర్న్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ అండి. ప్లస్ ఈ హైవేలో ఇక్కడ మనం హైవే ప్రాజెక్ట్స్తో పోల్చుకుంటే తక్కువ రేట్లోనే ఇస్తున్నామండి. ఇది దయచేసి కంపేర్ చేసుకొని తీసుకోండి. చాలా మంచి వెంచరు. స్పాట్ రిజిస్ట్రేషన్ సదుపాయం కూడా కలదు. ఇప్పటివరకు చాలా సపోర్ట్ చేస్తున్నారండి అందరూ. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.